ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్రంలో పేదలకు వైద్య సేవలు సరిగా అందడం లేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నడిపిస్తా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమాని ఇవాళ హాస్పిటళ్లకు 6 నెలల నుంచి 8 నెలల దాకా బిల్లులు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఆరోగ్యశ్రీని కూలీ చేస్తా ఉన్నారు. 910 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఖర్చు అవుతుంది అని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కు లిఖితపూర్వకంగా రాసిచ్చింది. కేవలం 560 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపు చేశారు. ఆ 560 కోట్ల రూపాయల్లో కూడా 395 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలే చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేశారు. ఇంకా ఎక్కువ పేదవాడికి ఖర్చు చేయాలి, అవసరమైతే 1000-2000 కోట్లు ఇంకా ఎక్కువైనా ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ పథకాన్ని పూర్తిగా నీరు గారుస్తా ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం.